కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి చూస్తే ఇది రైల్వే స్టేషనేనా లేక విమానాశ్రయమా అని తరహాలో అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని రోజుల పాటు రైల్వే స్టేషన్లకు కొన్ని రైళ్లను దారి మళ్లించడం లాంటివి చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 26.49 కోట్లు ఖర్చు చేసిందని, పనులు 92% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు స్టేషన్లో కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం, వేచి ఉండే గదుల నిర్మాణాలు, ఇతర భవనాల చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓవరాల్ గా చూస్తే 92% మేర పని పూర్తయిందని, అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమవుతుందన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఫోటోల్ని కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకం కింద దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి దశల వారీగా ఒక్కో స్టేషన్ కు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో కంటే రైల్వే స్టేషన్లను మరింత అందంగా, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే దీని లక్ష్యం. రైల్వే స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్ మెరుగుదల, విశాలవంతమైన వెయిటింగ్ హాల్, పరిశుభ్రమైన ప్లాట్ఫామ్, మరుగుదొడ్లు, రైల్వే స్టేషన్ పైకప్పులు వంటివి పునరుద్ధరిస్తారు. రైల్వే స్టేషన్లకు దగ్గరలో ఉన్న నగరాలను కలుపుతూ స్టేషన్ బిల్డింగ్ అప్గ్రేడ్ చేస్తారు. ఈ రైల్వే స్టేషన్లను బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. అవసరమైన చోట లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉచిత వైఫై సదుపాయం, మెరుగైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన రైల్వే స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి పథకం కింద స్థానిక ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించారు. ఫుడ్ కోర్టులు, ఆట స్థలాలు వంటివి ఏర్పాటు చేశారు. స్టేషన్ సమీపంలో రోడ్లను వెడల్పు చేయడం, అవసరం లేని నిర్మాణాలు ఉంటే తొలగించడం, ప్రత్యేక పాదాచారుల మార్గాలు, మెరుగైన పార్కింగ్, బెస్ట్ లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రెయిలీ సంకేతాలు, స్పర్శతో గుర్తించదగిన మార్గాలు, లిఫ్టులు, ర్యాంపులు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.